ఏం పేరు మీ పేరు? లోక్య. లోక్య. ఓకే, మీరు పత్తి సాగు చేస్తున్నారు కదా, ఎన్ని రోజులు అవుతుంది పెట్టి? పెట్టి 2 నెలలు. మందు ఎన్నిసార్లు స్ప్రే చేశారు? ఒక్కసారి కొట్టినా. ఈ మందు కొట్టినాం. ఈ సర్పంచ్ అగ్రేషన్ కొడితే మంచిగానే సైడ్ పంకలు వచ్చినాయి. ఈ సైడ్ పంకలండి ఇంత వచ్చింది ఈ వారం రోజుల. ఇక దోమ లేదు, తెల్ల దోమ లేదు, పచ్చ దోమ లేదు, మంచిగానే వస్తుంది. ఈ దీనికి కూడా లేదు. మందు కొట్టిన నుంచి ఈ దోమనే లేదు. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 3 పూతలు ఉన్నాయి. 3 అంటే 30 వస్తాయి. మళ్ళా రావాలంటే మళ్ళా 10 రోజులుగా ఇంకా 10 పంకలు వస్తాయి. 10 పంకలు 13 అంటే 30 వస్తాయి. ఈ 30 60 అవుతాయి. ఇక అంత పని కూడా మాకు దిగుబడి మంచిగా వస్తుంది. ఇక పర్వాలేదు. 10 రోజులు అవుతుంది మందు కొట్టి. 10 రోజుల్లో 10 పంకలు వచ్చినాయి. ఎక్కడ తీసుకున్నారు మందు? ఎక్కడ తీసుకున్నారు? ఈ రామారావు షాప్ లా. ఆ షాప్ మా బామ్మర్ది ఆయన ఇస్తే మంచిగా కొట్టిండు. పంకలే ఇప్పుడే వచ్చినాయి, ఇంతమంది ఏం లేవు. ఈ సైడ్ పంకలు ఇది అంత పంకలు బాగానే వస్తున్నాయి. ఇది మొత్తం చేనంత ఇట్లనే ఉందా? మొత్తం ఇగో చూడాలి. ఇగో ఇది మొత్తం ఇది ఈ పంకలు. ఇగో ఇది ఒకటే చెట్టు చూడు ఎన్ని పంకలు. సైడ్ మొత్తం సైడ్ వస్తుంది. అంటే మీరు ఇప్పుడు మందు కొట్టినాక ఎన్ని రోజుల నుంచి పెరుగుదల గమనించారు? ఇక వారంలో వచ్చినది. ఈ సైడ్ పంకలు మొత్తం పెరిగినాయి. ఇంతమంది గింత తలుగు లేదు. ఇక కొట్టిన కాడి నుంచి అంత సైడ్ పంకలు ఇక మొగ్గ వస్తుంది. ఇగో ఈ కొట్టినాక వస్తుందా మొగ్గ? మొత్తం కొట్టిన తర్వాతే వస్తున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి వర్షాభావం తక్కువగా ఉంది. రైతులు ఏ మందు స్ప్రే చేసుకుంటే పత్తిలో పెరుగుదల గుంజర వచ్చేటువంటి అవకాశం? భీష్మ కంపెనీ వారిది సర్పంచ్ ఇచ్చామన్నా. అది దాదాపుగా అంత వెదరు ప్రాబ్లం ఉన్నా కూడా, వర్ష ప్రభావం తక్కువ ఉన్నా కూడా అది ఇస్తే కొంచెం రైతుల నుంచి ఫీడ్బ్యాక్ బాగా వచ్చింది అన్నట్టు. తెల్లదోమ, పచ్చదోమ, మళ్ళా న్యూట్రియన్స్ లోపం ఉన్నా, మొక్క వర్ష ప్రభావం ఏమైనా తక్కువ ఉన్నా కూడా మొక్క హెల్దీగా ఉంచేటట్టు పనిచేస్తుంది బాగా. ప్రజెంట్ అయితే ఒక స్ప్రే ఇచ్చామన్నా. 12 రోజులు అవుతుంది. పూతలు అయితే ఒక 30-40 పూతలు పడ్డాయి అన్నట్టు ఇప్పటికి. మళ్ళీ రెండో స్ప్రే అదే విధంగా రెండో స్ప్రే కొడితే దగ్గర 60-70 పూతలు వచ్చే అవకాశం ఉంది.